హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే అసలు మన కంటెంట్లో అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట. మా కార్ అయితే డోర్ లాక్ అయిపోయింది అనమాట. సో దాన్ని అన్లాక్ అయితే చేయాలనుకుంటున్నాను. సో కీ అనేది పనిచేయట్లేదు. సో రిమోట్ కంట్రోల్ అనమాట. సో రిమోట్ కంట్రోల్ పనిచేయట్లేదు. సో అందుకే అది వచ్చి ఓల్డ్ మోడలే కాబట్టి మనకి ఇలా లాక్ ఉంటుంది అనమాట. ప్రెస్ చేయడం తీయడం తెలుసు కదా మీకు. సో ఓల్డ్ మోడల్స్కి ఆ టైప్ అనమాట. సో దాన్ని ఎలా ఇప్పాలి ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. వీడియో చూసి మీరు కూడా అసలు మీకు ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది దొంగతనం చేయడానికి. సో మీరు వెళ్ళి దొంగతనం చేయండి, నన్ను తీసుకెళ్ళి బొక్కలు అయ్యి. సో రండి వెళ్దాం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. అంటే గైస్, ఇదే మా కార్ అయితే. చూసాను మా కార్ ఎంత నీట్గా ఉందో. Wow, nice. God. Wow. సో యాక్చువల్లీ ఏంటంటే మా కార్ అనేది మేము రెగ్యులర్గా వాడడం అనమాట. సో అందుకే ఇది ఎప్పుడు డర్టీగానే ఉంటుంది. ఎప్పుడు ఉండదు అనుకోండి. ఎప్పుడన్నా క్లీన్ చేయడం మర్చిపోయినప్పుడు కాదు, బద్ధకమైనప్పుడు. సో అప్పుడు మాత్రం నాకు కొంచెం గలీజ్గా ఉంటుంది అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కానీ అప్పుడంతా ఏంటంటే కొంచెం నీట్గా మొత్తం అంతా వాష్ చేసి నీట్గా పెడతామన్నమాట. సో ఇప్పుడు ఏమైందంటే గైస్, సో ఇది రిమోట్ కంట్రోల్ సిస్టమ్ లాక్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ లాక్ అయిపోయింది. సో అండ్ ఇది కూడా వర్క్ చేయట్లేదు అనమాట. సో కీ వేసి తీయడానికి వర్క్ అయితే చేయట్లేదు ఇది. సో 4 సైడ్స్ కూడా లాక్ అయిపోయింది. రిమోట్ కూడా పనిచేయట్లేదు. అంటే కార్లో సిస్టమ్ వచ్చేసరికి ఫెయిల్ అయిపోయింది అనమాట. సో అందుకు సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎలా అన్లాక్ చేయాలంటే ముందుగా మనకి ఇలాంటి ఒక థ్రెడ్ తీసుకోండి గైస్, ఓకేనా. సో ఏ థ్రెడ్ అయినా తీసుకోండి, బట్ ఇలా కొంచెం లెంత్ ఉండేలా చూసుకోండి. ఏ థ్రెడ్ అయినా. సో ఇది ఎందుకంటే ఇన్ కేస్ ఎవరికైనా లాక్ అయితే మీకు ఈజీగా ఉంటుంది అన్లాక్ చేసుకోవడానికి. అంతేగాని ఇందాక చెప్పినట్టు దొంగతనాలు ఏం చేయకండి గైస్. దీన్ని ముందుగా ఎలా లాక్ చేసుకోవాలంటే, సో ఇలా పట్టుకోండి. సో లైక్ మీరు జారముడి మీకు తెలిసే ఉంటుంది. సో సింపుల్ ఇలా పట్టుకొని అండ్ దీని లోపల నుంచి ఇలా లాక్కోవడమే. చూస్తున్నారు కదా. సో ఇది జారముడి అంటారు అనమాట. ఇది ఇలా లాగినప్పుడు టైట్ పట్టుకుని వస్తుంది. సో ఇలా అయితే ముడేసుకోండి. ఈ మాత్రం జాలు, ఈ మాత్రం ఉంటే సరిపోద్ది మనకు. కొంచెం టైట్గా వేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే గైస్, మేము డోర్స్ అనేవి కొంచెం ఓపెన్లో పెడతాం అనమాట. సో ఎందుకంటే సో ఇలాంటి లాక్ అయినప్పుడు కానీ లేదంటే కొంచెం ఓలా స్మెల్ వస్తుంటుంది కదా కార్లో. కార్ లాక్ అయినప్పుడు మేము ఒక మంత్స్ కానీ లేదంటే 2 months once కానీ బయటికి తీస్తాం కాబట్టి కార్ని స్మెల్ వస్తుంటుంది అనమాట. సో అందుకే ఇలా ఓపెన్ అయితే చేసి పెడతాం. ఫస్ట్ థింగ్ ఇలా ఓపెన్ చేసాం కాబట్టి సో ఇందులో నుంచే వేసేయచ్చు. బట్ ఏంటంటే చాలామంది ఇది లాక్ చేసి పెట్టింటారు కాబట్టి సో దీని లోపల నుంచి చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని సపరేట్గా పట్టుకొని ఫస్ట్ దీన్ని మటుకు లోపలికి వెళ్ళనివ్వాలి. సో ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఇది. ఓకే, లోపలికి వెళ్ళింది. చూస్తున్నారు లోపలికి వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ నాట్ని కూడా లోపల పంపించాలన్నమాట. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది నాట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే చిన్నగా దీన్ని ఈ బటన్ దగ్గర తీసుకురావాలన్నమాట. సో దీని దగ్గర తీసుకొచ్చి స్లోగా, ఎందుకంటే గైస్ నాట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అందుకని మెల్లిగా తీసుకురావాలి. నాట్ అనేది ఇక్కడ చూసారు గైస్, నాట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో అందుకే కొంచెం స్లోగా చేస్తుండాలి. సో మళ్ళీ బయటికి తీసుకుందాం. చూస్తున్నారా, కొంచెం పెద్దది వేసుకుందాం నోటు. ఇది చాలామందికి తెలుసు గైస్, కానీ ఎందుకు చేస్తున్నా అంటే ఊరికే చేస్తున్నా. ఓ మై గాడ్, కొంచెం టైట్గా లాగేస్తాను అనమాట. ఓకే, మనం మళ్ళీ ట్రై చేద్దాం, నో ప్రాబ్లం.
నో ప్రాబ్లం గైస్, మళ్ళీ ట్రై చేద్దాం. అయ్యా ఏం చేస్తున్నా? వస్తుంది. వేసేసారా? సో ఇలా లాక్ అయితే చేసుకున్నామా. ఇప్పుడు ఏం చేయాలంటే టైట్గా ఇలా లాగాలన్నమాట. సో లాగిన తర్వాత జస్ట్ పైకి ఎత్తేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఓపెన్. చూసారు గైస్, సో ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని కార్లు కనాలేకండి, ఓకేనా? సో ఇది చాలామంది తెలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా వీడియోస్ చూసి ఉంటారు ప్రతి ఒక్కరు. సో ఏంటంటే వెంటనే మనకి కార్ డోర్ లాక్ అయిపోయింది అనగానే వెంటనే వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు అన్లాక్ కార్ డోర్ అని టైప్ చేస్తున్నాం కదా. సో అలా అనమాట. సో మా కార్ కూడా లాక్ అయిపోయింది. సో ఇలా అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఓకే గైస్, ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అండ్ మన రెగ్యులర్ కంటెంట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఊరికే ఏదో టైంపాస్ చేశాను ఈ వీడియో, ఓకేనా? అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ కూడా త్వరగా రాబోతుంది గైస్, త్వరలో స్టాక్ వస్తుంది. సో స్టాక్ అప్డేట్ కూడా త్వరగా ఇచ్చేస్తాను మీకు. సో అంతే ఈరోజుకి వీడియో మీకు నచ్చితే అనుకుంటే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలిసిన అంతవరకు బాయ్ బాయ్. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొరక ఎవడరా నువ్వు?